అన్న ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజర్ మూవీ? అన్న గేమ్ చేంజర్ సినిమా అయితే ఏంటంటే మన డైరెక్టర్ శంకర్ గారు నిజంగా ఇచ్చి పడేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఒక 3-4 సినిమాలు కలిపి తీస్తే మిక్స్ అయ్యి బయటకు వెళ్ళిన సినిమా అంటే గేమ్ చేంజర్ సినిమా అని చెప్తా. కాకపోతే ఏంటంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంది భయ్యా, అసలు ఎవరు కూడా ఊహించరు. ఒక్కొక్కళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోయింది అన్న థియేటర్ లో. నిజంగా సీన్ చూసినప్పుడు వామ్మో ఇదేంద్ర బాబు ట్విస్ట్ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ రేంజ్ లో ఉందన్నమాట సీన్. ఒకటి ఏంటంటే అన్న స్టోరీ మామూలుగా ఒక సామాన్యమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గవర్నమెంట్ కి సహకరించకపోతే ఏ రకంగా టార్గెట్ చేస్తారు, ఏ రకంగా బేస్ చేసి తొక్కేయాలని చూస్తారు అనే స్టోరీ నెపంతో తీసుకొని వచ్చిరన్న. కానీ ఆ స్టోరీ పరంగా చూసుకున్నా గానీ మామూలుగా పొలిటికల్ లీడర్స్ ని హీరో ఏ రకంగా ఎదుర్కొన్నాడు, వాళ్ళకి ఏ రకంగా ధమ్కి ఇచ్చిండనే నెపంతో నిజంగా చాలా బాగా చూపించారన్న. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ విషయానికి అయితే అసలు చెప్పనవసరం లేదన్న. తమన్ అయితే నిజంగా దుమ్మారం లేపిండు. అసలు ఆ జరగండి అనే సాంగ్ కి ఆన్ స్క్రీన్ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు కలిసి ఆన్ స్క్రీన్ మీద థియేటర్ లో పోయి ఆడ డాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, దుమ్ము లేపుతున్నారు అసలు స్టెప్స్ తోని. నిజంగా చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఆ విలన్ ఏంది భయ్యా, ఏమ్మా సరిపోదా శనివారం సినిమాలో ఇంతకు ముందు 2-3 సినిమాలలో ఒక సైకో లాగానే చేసిండు. ఈ సినిమాలో కూడా ఒక లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఒక భయంకరమైన రోల్ అసలు అయింది. ఎవరు ఊహించారు అసలు ఆ ఫైటింగ్ సీన్స్ లలో రామ్ చరణ్ కి విలన్ కి ఇద్దరికి మధ్యలో ఏంటంటే పోటాపోటీ ఆ ఫైట్ సీన్స్ లలో విలన్ గా ఏంటంటే అసలు మామూలుగా నటించడం కాదు, జీవించేసేసిండు ఆయన. విలన్ రోల్ ని డామినేట్ చేసేసే లెవెల్లో చేసిండు యాక్టింగ్. ఎక్కడ కూడా ఏంటంటే మైనస్ అనిపించలేదన్న. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఒక 20 మినిట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారికి అంజలి గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ సన్నివేశాలు కూడా చాలా బాగా అనిపించినాయి. ఇంకోటి రామ్ చరణ్ గారిది ఇంకో డబుల్ రోడ్ క్యారెక్టర్ ఉంది, ఆయన నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. అదొకటి చాలా ఎమోషనల్ అనిపించింది అనమాట. అది ఏంటంటే మామూలుగా ఒక చిన్న లోతుపాటు వీక్నెస్ అనేది ఉండడం వల్ల పాలిటిక్స్ లో కూడా దూరం అయిపోవడానికి ఆస్కారం ఉంటది అన్నట్టుగా ఈ సినిమాలో చాలా బాగా చూపెట్టాడన్న. సాంగ్స్ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయి. రామ్ చరణ్ అన్న అయితే యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఇచ్చి పడేసిండు, ఇరగదీసి పడేసిండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ట్రైన్ ఫైట్ సీన్ గానీ మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్ గానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఫైట్ మాత్రం అసలు పూరా మాస్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. వన్ వర్డ్ లో సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? సినిమా గురించి చెప్పాలని అనుకుంటే అన్న స్టోరీ పాతదే, కానీ ఏంటంటే రామ్ చరణ్ గారి కోసము అండ్ స్టోరీ పరంగా ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కోసము కొన్ని బీజిఎంస్ విలన్ కి హీరోకి మధ్యలో దమ్కి సీన్స్ కోసం మాత్రం ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న.